తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జగన్ కర్నూలు జిల్లా పర్యటనలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అడుగడుగునా పోలీసు నిబంధనలు ఉల్లంఘించారు. షరతులకు విరుద్ధంగా రోడ్డుపై డీజే శబ్దాలతో ర్యాలీలు, డ్యాన్సులు చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను స్తంభింపు చేసి హంగామా సృష్టించారు. 38 కిలోమీటర్ల ప్రయాణానికి 5 గంటల సమయం తీసుకున్న జగన్ ట్రాఫిక్ లో చిక్కుకున్న జనం అవస్థల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ పర్యటనలంటే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. కర్నూలు జిల్లా పర్యటనలోనూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినా లెక్క చేయకుండా రోడ్లపై హల్చల్ చేశారు. కర్నూలు శివారు బళ్లారి చౌరస్తా వద్ద హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై గంటల తరబడి డీజేలు పెట్టుకుని పార్టీ ఫ్లెక్సీలతో అత్యుత్సాహం ప్రదర్శించారు. కర్మకాలి అధికారంలోకొస్తే గంగమ్మ జాతర అంటూ ఎస్హెచ్ ఎర్రగుడి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్లక్కార్డులు ప్రదర్శించారు. జగన్ ర్యాలీ వల్ల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే అనేక వాహనాలు, లారీలు, బస్సులు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. బళ్లారి చౌరస్తాలో కొందరు కార్యకర్తలు వైసీపీ జెండాలతో రోడ్డు మధ్యలోనే డాన్సులు వేశారు. కొందరు సైన్ బోర్డులపైకి ఎక్కారు. జగన్ ర్యాలీకి నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు, కొడుమూరు నుంచి వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కర్నూలు జిల్లా జైలు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల వద్ద ఉండడంతో ర్యాలీలో కొందరు బీఆర్ఎస్ జెండాలు ప్రదర్శించారు. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కాన్వాయ్ త్వరగా వెళ్లాలని సూచించిన సీఐ వాహనానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుగా నిలబడి ఆందోళనకు దిగారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి కర్నూలు జైలుకు 38 కిలోమీటర్ల దూరానికి జగన్ 5 గంటల సమయం తీసుకున్నారు. జిల్లా జైలు పరిసరాల్లోనూ వైసీపీ శ్రేణులు హంగామా సృష్టించాయి. పోలీస్ బారికేడ్లు తోసుకుంటూ జైలు గేటు వరకు దూసుకెళ్లారు.